జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాధవి గారు, స్టాక్ మార్కెట్ టైమింగ్స్ మారాయి. ఆగస్టు 3 సోమవారం నుంచి కొత్త రూల్స్ కూడా అమల్లోకి రావటం మనం చూస్తున్నాం. అయితే ఎన్ఎస్ఈలో F&O షేర్ల కోసం క్లోజింగ్ ఆప్షన్ సెక్షన్ అనేది కూడా చూస్తున్నాం. అసలు అదంటే సిఐఎస్ దాన్ని ప్రవేశపెట్టారు. అసలు అదేంటి, దాన్ని ఎలా చూస్తారు? అయితే ఈ సిఎస్ ప్రవేశపెట్టడంతో 3.30 తర్వాత నిఫ్టీ ఒక్కసారిగా భారీ ఒడిదుడుకులను కూడా చూస్తుంది అని కూడా తెలియజేస్తున్నారు. దీనికల్ల ప్రధాన కారణాలు ఏంటి, ఎలా చూడొచ్చు? అసలు సిఐఎస్ అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎస్ అండి, ఇప్పుడు మనకి ఈ క్లోజింగ్ ప్రైస్ ఉంటుందండి. అంటే మనకి మార్కెట్స్ అనేవి అందరికీ తెలుసు. 9:15 నుంచి స్టార్ట్ అయితే మనకి 3:15 వరకు మనకి క్లోజింగ్ ప్రైస్ అనేది ఉంటుంది. సో ఆ 3:30కి అంటే 3:15కి ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ ప్రైస్ మీద బేస్ అయ్యి చాలా మనకి ఇంపార్టెన్స్ ఉందండి. ఒకటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ఏవి క్యాలిక్యులేట్ చేయాలన్నా క్లోజింగ్ ప్రైస్ మీదే ఉంటుంది. అలానే ఎవరైతే ట్రేడింగ్ చేశారో వాళ్ళకి ప్రాఫిట్ అండ్ లాస్లు, మార్జిన్స్ చూడాలి అన్న ఆ క్లోజింగ్ ప్రైస్ ఇంపార్టెంట్. అలానే సెన్సెక్స్, నిఫ్టీ ఈ రోజు ఎక్కడ క్లోజ్ అయింది అన్న ఆ ప్రైస్ బట్టే మనం చెప్తాము. ఈ విధంగా ప్రతి దానికి అంటే సెటిల్మెంట్స్ ఏవైనా జరిగినా ఈ క్లోజింగ్ ప్రైజే ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది. అలానే మీరు నేను పోర్ట్ఫోలియోస్ చూసుకోవాలన్నా మనకి క్లోజింగ్ ప్రైస్. సో ఇంతవరకు ఏం జరిగేదంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్నే మనం క్లోజింగ్ ప్రైస్ కింద తీసుకునేవాళ్ళం. లెట్స్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 1000 నుంచి 1050 వరకు ఇది రేంజ్, అలా ఒక స్టాక్ అనేది రేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఆ మీరు నేను లాస్ట్ ట్రేడింగ్ వచ్చేటప్పటికి 928 దగ్గర లేకపోతే 930 దగ్గర ఓ లాస్ట్ ట్రేడింగ్ లేకపోతే 950 దగ్గర జరిగింది. సో ఈ మార్నింగ్ నుంచి జరిగిన 1150 యావరేజ్ ప్రైస్ కన్నా మనం ఇద్దరము లాస్ట్ లో ఆ ట్రేడింగ్ ప్రైస్ క్లోజింగ్ అనేది ఆ లాస్ట్ ట్రేడ్ అనేది 950 దగ్గర 970 దగ్గర చేసాం కాబట్టి అక్కడికి వెళ్ళిపోతుందండి. దీని వల్ల చాలా నష్టం జరుగుతుందని ఇలా కాకుండా ఒక ఈక్విలిబ్రియం అనేది ఒకటి తీసుకున్నారంటే యావరేజ్ ప్రైస్ అంటారనమాట. అంటే క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అంటారు. సిఏఎస్ అంటే క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అనేది తీసుకున్నారండి. ఇలా లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ కాదు, మేము ఒక ఆప్షన్ అనేది ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ పెడతాము. అక్కడ ఏ ప్రైస్ అయితే మనకి ఎక్కువగా ఉంటుందో ఆ యావరేజ్ ప్రైస్ తీసుకుంటామని చెప్పారు. సో ఇప్పుడు మీరు టైమింగ్స్ గమనించుకున్నట్లయితే 9:15 నుంచి 3:15 వరకు మనకి 3:15 వరకు రెగ్యులర్ గా ట్రేడింగ్ అనేది జరుగుతుందండి. 3:15 నుంచి 3:20 వరకు ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. ఈ 3:20 మినిట్స్ నుంచి 3:30 వరకు ఈ సిఏఎస్ జరుగుతుంది. ఎవ్రీ డే 3:20 PM నుంచి 3:30 PM వరకు క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అనేది జరుగుతుంది. ఫైనల్ ప్రైస్ అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్ మాత్రం 3:30, 3:35 తెలుస్తుంది. బట్ F&O అనేది మాత్రము మీరు ఏదైతే చెప్పారో ఈ స్టాక్స్ F&O స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ట్రేడింగ్ మాత్రం 3:40 వరకు జరుగుతుందండి. సో ఈ చేంజెస్ అయితే గమనించాలి. దీని వల్ల అందరికీ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే అంటే ముందంతా ఎంత ప్రైస్ ఉన్నా లాస్ట్ ఈ ట్రేడింగ్ ఏదైతే సిఏఎస్ సెషన్ ఈ క్లోజింగ్ ఆప్షన్ ప్రైజింగ్ సెషన్ తర్వాత ఒక్కసారిగా మీకు ప్రైజింగ్ లో చాలా మూవ్మెంట్స్ అనేవి కనిపిస్తాయండి. ఎవరైతే ఈ ఇంట్రాడేలు చేస్తారో లేకపోతే ఓపెన్ నేకెడ్ పొజిషన్స్ చేస్తారో లేకపోతే ఆ రోజు ఎక్స్పైరీ డేట్ ఉందో ఒక్కసారిగా మీకు 3:15 వరకు ఒకలాంటి మూవ్మెంట్ కనిపిస్తుంది. 3:15 తర్వాత ఎప్పుడైతే ఈ ఆప్షన్ సెషన్ స్టార్ట్ అయిపోతుందో ఒక్కసారిగా మీకు ప్రైజింగ్ అనేది ఆ యావరేజ్ ప్రైస్ అనేది చాలా డిఫరెంట్ గా రావచ్చు. సో అందుకనే ఎవరైతే ట్రేడింగ్ లో నుంచి ఇంకా బయటకు వచ్చేయాలనుకుంటే 3:15 పెట్టేసుకోండి. 3:15 కల్లా మీరు బయటకు వచ్చేస్తేనే మంచిదండి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. టైమింగ్స్ అన్ని చేంజ్ అయ్యాయి. ఈ ఆప్షన్ సెషన్ అనేది క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అదే దట్ ఈస్ కాల్డ్ సిఏఎస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అది 3:20 నుంచి 3:30 PM వరకు ఉంటుంది. F&O స్టాక్స్ మాత్రమే 3:40 వరకు ఉంటుంది. ఇది అందరూ కూడా గమనించుకోవాలి. ఇక్కడ చాలా వాల్టిలిటీ ఈ లాస్ట్ 15 మినిట్స్ అయితే చాలా వాల్టిలిటీ ప్రైస్ లో చేంజెస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా బిఫోర్ 3:15 PM కే క్లోజ్ చేసుకుంటే బెటర్ అండి. ఓకే, మాధవి గారు, F&O ట్రేడర్స్ కి ఏం చెప్తారు? సో ఇప్పుడైతే మార్కెట్స్ లో వాల్టిలిటీ అనేది ఇవి సిచ్యువేషన్స్ ఈ ఇరాన్ యుఎస్ వార్ వల్ల కానివ్వండి లేకపోతే ఈ సిఐఎస్ లాస్ట్ మూమెంట్ లో వచ్చే ఈ పర్టికులర్ అంటే ఇంకా అడ్జస్ట్మెంట్ అనేది ఇంకా అవ్వాలి కదండి. సో దీని వల్ల కూడా
మనకి ఎక్కువగా వాల్టిలిటీ అనేది బాగా పెరిగిందనే చెప్పొచ్చు. సో దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ అబౌట్ ద చేంజెస్. అసలు ఈ సెటిల్మెంట్ ప్రైస్ ముందు 315 కి ముందు ఏం జరుగుతుంది, 315 తర్వాత ఏం జరుగుతుందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒక 2-3 వీక్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు మీ పొజిషన్స్ లో ఆ చేంజెస్ అనేది తీసుకురావచ్చు. ఓకే, సో ఫైనల్గా రేపు మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? ఈ రోజు ఎలా క్లోజ్ అయ్యే అవకాశం ఉందంటారు? సో రేపు కూడా మనకి Q1 రిజల్ట్స్ ఉన్నాయండి. బట్ ఏంటంటే ఇదే ఎక్కువగా మనకి మార్కెట్స్ మీద ప్రభావం అనేది ఈ యుఎస్ ఇరాన్ ఇష్యూ ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇంటెన్సిఫై అయింది ఇద్దరి మధ్య. సో క్రూడ్ ఆయిల్ అనేది పెరిగింది. సో ఇది నెక్స్ట్ ఫర్దర్ కి కూడా ఇంటెన్సిఫై అయితే ఇప్పుడు మనకి 24,400, 24,350 అనేది మంచి సపోర్ట్ లెవెల్స్ అనేవి క్రియేట్ అయ్యాయండి. సో లెట్స్ హోప్ మార్కెట్ విల్ టేక్ ద సపోర్ట్ అట్ 24,350 ఈ రేంజ్ లో సపోర్ట్ తీసుకుంటుంది. అలానే రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మార్కెట్ లో గానీ కొంచెం ఈ యుద్ధం అనేది మళ్ళీ క్రూడ్ ఆయిల్ గానీ యాజ్ ఇట్ ఈస్ గా $80 కి, $79-80 కి రాగానే మళ్ళీ మార్కెట్స్ విల్ నార్మలైజ్ అండి. సో వీ డోంట్ నో ఎప్పుడు మళ్ళీ క్రూడ్ ఆయిల్ అనేది $80 కి, $75 కి వస్తుందో తెలియదు. బట్ వచ్చినప్పుడు మాత్రం మార్కెట్స్ మైట్ గో టు అప్ టు 24,850 కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైనా పొజిషన్స్ తీసుకుంటే ఈ క్రూడ్ ఆయిల్ ని అబ్జర్వ్ చేస్తూ గ్లోబల్ మార్కెట్స్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ పొజిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళు ఉంటారు అండ్ ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులను బట్టి వాళ్ళకి ఏం చెప్తారు మేడం? సో కొత్త వాళ్ళైతే నిజంగా దిస్ ఈజ్ వెరీ లైక్ ఇంటెన్సిఫై వాలటిలిటీ సెషన్స్ అయితే వెళ్తూ ఉన్నాయండి మార్కెట్ లో. ఒక రోజు పాజిటివ్ గా ఉంటుంది, ఒక రోజు చాలా నెగిటివ్ గా ఉంటుంది. సో కొత్తగా వచ్చే వాళ్ళకైతే వాలటిలిటీ ఇది అసలు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో తెలీదు. సో కొంచెం ఇది స్టెబిలైజ్ అయినంత వరకు కొంచెం మార్కెట్ లోకి అంటే షార్ట్ టర్మ్ పొజిషన్స్ కి కొత్త వాళ్ళు అయితే తీసుకోకుండా ఉండడమే బెటర్ అండి. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ ఇలాంటి వాలటిలిటీని చూసారు కాబట్టి దే కెన్ మేనేజ్. బట్ న్యూ పీపుల్ అయితే డైరెక్ట్ గా ఈ ట్రేడింగ్ లోకి అయితే రాకండి. ఏదైనా ఉంటే డెఫినెట్లీ ఎస్, కొన్ని స్టాక్స్ ఇప్పుడు BEL ఉంది, జెన్ టెక్నాలజీస్ ఉంది, హిందుస్థాన్ కాపర్ ఉంది, లైక్ కొన్ని కంపెనీస్ ఇన్ఫోకేర్, ఇట్లా KPR మిల్స్, ఇలాంటి మంచి మంచి స్టాక్స్ అన్ని ఉన్నాయండి. ఏదైనా పొజిషన్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే కొంచెం ఫండమెంటల్ గా అనాలిసిస్ చేసి పొజిషన్ కాల్స్ అయితే డెఫినెట్ గా కొత్త వాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చండి. బట్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ లేకపోతే F&O లో కానీ కొత్త వాళ్ళు వెళ్లకుండా ఉండడమే మంచిది. ఓకే, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఏం చెప్తారు మేడం? సో ఇప్పుడు ఏంటంటే చాలా సెలెక్టివ్ గా మార్కెట్ అంతా కూడా రొటేషన్ వైజ్ వెళ్తూ ఉందండి. అంటే కొన్ని సెక్టార్స్ ఇప్పుడు మళ్ళీ అంటే కొన్ని మంత్స్ నుంచి కొన్ని సెక్టార్స్ అంటే కెమికల్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, మీడియా, ఫ్యాషన్, ఇలాంటి కొన్ని ఇవన్నీ కూడా అసలు చాలా సెక్టార్స్ చాలా అంటే 4-5 మంత్స్ నుంచి కానీ లేకపోతే 4-5 ఇయర్స్ నుంచి కూడా అసలు వాటికి రిటర్న్సే లేవండి. ఇప్పుడు అవన్నీ కూడా కొంచెం మళ్ళీ రొటేషన్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. దే నీడ్ టు బి వెరీ సెలెక్టివ్. ఏ సెక్టార్స్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తున్నాయో చెక్ చేసుకుంటూ ఆ మిడ్ క్యాప్స్, ఆ స్మాల్ క్యాప్స్ తీసుకుంటే బాగుంటుంది. లైక్ లాజిస్టిక్స్ కానీ, లైక్ మనకి కెమికల్స్ కానీ, ఎనర్జీ, ఇలాంటివన్నీ కూడా. హెల్త్ కేర్ అయితే చాలా పాజిటివ్ గా వెళ్తూ ఉన్నాయండి. హెల్త్ కేర్ లో మిడ్ క్యాప్స్ కానీ స్మాల్ క్యాప్స్ కానీ చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయి. సో సెక్టార్ రొటేషన్ గమనించుకుంటూ ఈ మిడ్ క్యాప్స్ కానీ స్మాల్ క్యాప్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. బికాస్ సెక్టార్ రొటేషన్ అయితే చాలా జరుగుతుందండి మార్కెట్ లో.